शतायुः पुरुषसितेन्द्रियायुष्यवेन्द्रिय प्रतिष्ठति दीर्घायुष्मान् टीटीडी प्रतिष्ठ गोविंद राष्ट्रम परुव गोविंद తెలుగుదేశం పరువు గోవింద రాష్ట్రం పరువు గోవింద లడ్డూ పరువు గోవింద సనాతన గోవింద చేతగాని చవట దత్తమ్మ ప్రభుత్వము గత 2 సంవత్సరాలుగా వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయం చేసి లడ్డూ పవిత్రతను ప్రశ్నార్థకంగా మార్చి కేవలం మతం ఆధారంగా రాజకీయాలు చేయొచ్చు, ఎన్ని దోపిడీలు చేసినా ప్రజలు పట్టించుకోరనేటువంటి ఒక నమ్మకంతో లడ్డూ పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా లడ్డూలో సిబిఐ సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి కల్తీ లేదని తేల్చినా కూడా మళ్ళీ ఇందులో యాసిడ్లు కలిశాయనేసి, బాత్రూమ్ యాసిడ్లు కలిశాయని, జంతువులకు కలిశాయని నిశ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటము చాలా దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని హిందూ జాతి యావత్తు గమనిస్తూ ఉంది. అదేవిధంగా టీటీడీ చైర్మన్ ఆయన యొక్క సద్గుణాలు సకల గుణాలన్నీ కూడా బయటపడినా కూడా అతని పైన చర్యలు తీసుకోకపోవడము, నిస్సిగ్గుగా నిర్లజ్జగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్న తిరుమల వెంకటరమణ స్వామి పట్ల అపచారము తాను నిర్వహిస్తూ తన ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు శివుని మెడలో పామును కూడా తాను ఏం చేయదలుచుకుంటే అది చేస్తానని చెప్పేటువంటి దుర్మార్గమైన పద్ధతులు ఆయన వ్యవహరిస్తున్నా కూడా దాన్ని ఖండించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు హిందూ జాతి మొత్తం కూడా సిగ్గుపడేటువంటి ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం, బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా రాష్ట్రంలోని మరియు దేశంలోని వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిందంటే మాది అమరావతి కాదు కమ్మరావతిని ధైర్యంగా చెప్పుకునే స్థాయికి దిగజారింది. స్వయంగా వారి పల్లకి మోసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు, శివాజీ మరియు కొలికిపూడి లాంటి కమ్మ సోదరులే ఈరోజు 50% కమిషన్లు అప్పచెప్తే కానీ సబ్ కాంట్రాక్టులు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉంది ఈ ప్రభుత్వం. ఇంత అవినీతి పెద్ద ఎత్తున మమ్మల్ని అడ్డం పెట్టుకొని చేస్తానని చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిందని ప్రకటిస్తున్నారంటే ఏ స్థాయిలో అవినీతి ఉందో గమనించవచ్చు. ఒకవైపున 2000 రూపాయలు చదరపడుగుకు రాష్ట్రంలో అన్ని చోట్ల భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటే అమరావతిలో 12,000 రూపాయలకి చదరపడుగుకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేటువంటి ఈ ప్రభుత్వం వైఖరి కేవలం 13 జిల్లాల ఆస్తుల్ని సంపదల్ని కూడా వీళ్ళు హారతి కర్పూరంలా మార్చి అమరావతికి నైవేద్యం పెట్టేటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వము నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఆధారపడుతూ ఎత్తిపోయిన సంస్థానంగా మారి ఈరోజు హిందూ మతాన్ని కూడా దేవదేవుని కూడా దుర్వినియోగం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూసి ఈరోజు బోర్ల బొక్కబడి విఫలం చెందినటువంటి ఈ ప్రభుత్వము వెంటనే గద్దె దిగాల, బిఆర్ నాయుడు గద్దె దిగాల అని మేమందరం కూడా రాప్తా నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు, రోజుకొక అబద్ధం చెప్తా ఉన్నాడు, క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్థలన్నీ కూడా తన ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన హామీలు ఏమీ అమలు కాలేదు. ఈరోజు మహిళలు, నిరుద్యోగులు, రైతులందరూ కూడా తీవ్ర మనోవేదనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడని ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించే దిశగానన్నా ఆయన అడుగులేస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలా, లేకపోతే
వీళ్ళ వైఖరి నిరంకుశ వైఖరి, తప్పులు చేసినా ఒప్పులు చేసినా తమ వైఖరి తామే తమ అమరావతి కాదు కమరావతి అని ప్రకటించుకునేటువంటి మదంతో వీళ్ళు బలుపెక్కి కొట్టుకుంటున్నారనేసి రాష్ట్ర ప్రజలు ఈరోజు తీర్మానం చేసుకొని మిమ్మల్ని గద్దెదించే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాం.